ఇజ్రాయిలీల బావులు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వెల్స్ ఆఫ్ ఇజ్రాయెల్. నేటి వాగ్దానము యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 4 verse 14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకాయ వందనాలు, యేసయ్య నీ కృపకాయ వందనాలు. పరిశుద్ధాత్మదేవ, ఇంతవరకు యేసయ్య నామములో ఆరాధన చేయటానికి, ప్రార్థన చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. నీవు సిద్ధపరిచినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి వాక్కును అభిషేకించి మా జీవితాలకు కావలసినటువంటి ఆనందము, ఆశీర్వాదము, జీవం అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని యేసయ్య నామములో తొలగిస్తూ, పతనం చేస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభు నామములో నేటి ఆశీర్వాదము, అభిషేకం కొరకు సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, సమయం తక్కువగా ఉంది. మీ టైం చూడండి ఒకసారి. 6:45. ఈ స్థలం మనం 7 గంటలకు మూసేయాలి. కాబట్టి మనకి సమయం తక్కువగా ఉంది. యేసయ్య రాకడ కూడా సమీపంగా ఉంది. యేసయ్య రాకడ ఆతురపడుతున్నారు, త్వరగా రావాలని. అందుకని సాతాను కూడా త్వరపడుతున్నాడు. తన సమయం కొద్దిగా ఉందని సాతాను కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎదురు చూస్తున్నాడు. సాతానుడికి టైం లేదు, మనకి టైం లేదు, యేసయ్య కూడా టైం లేదు. ఆయన కూడా త్వరలో రావాలనుకుంటున్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మనం త్వరగా సిద్ధపడాలి. సమయం కొంచెమే ఉన్నది కాబట్టి ఎంత త్వరగా సిద్ధపడితే అంత త్వరగా మనం ఆశీర్వాదాలను పొందుకుంటాం. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఇజ్రాయేలీల బావులు. పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాలలో ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో అనేక బావులు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక బావి ఉన్నది. వీటన్నిటి గురించి వివరించి చెప్పటానికి సమయం సరిపోదు కాబట్టి క్లుప్తంగా కొన్ని విషయాలను తెలియచేస్తాను. ఎన్ని బావులు ఎవరు త్రవ్వారు? How many wells were there in the Old Testament and who dig those wells? రెండో ప్రశ్న, ఎవరు బావులను తవ్వారు అన్న ప్రశ్న. మూడో ప్రశ్న, యేసు ప్రభు యాకోబు బావి దగ్గర ఏం చేశారు? అది మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, ఈ బావుల ప్రత్యేకతలు ఏమిటి? ప్రియమైనటువంటి సంఘమ, ఈరోజు ఇది ప్రత్యేకమైనటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మొదటి బావి ఉప్పు నీరు. సహజంగా మీరు గ్రామాల్లో పొలాల్లోకి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ పంపులు ఉండవు, బావులు ఉంటాయి. మా పొలంలో బావి ఉంది. చిన్నప్పుడు ఆ పొలంలో ఉన్నటువంటి బావుల్లో నుంచి నీళ్లు తోడుతారు. అంటే శాంతాడు ఉంటుంది, కడవ ఉంటుంది. ఆ కడవ లోపల వేస్తారు, పైన ఏమో గిలకుంటుంది. మీరు చూశారో లేదో, చాలా మీరు అది అబుదాబిలో ఉన్నారు. గ్రామాలలో, పొలాలలో ఈ బావులు ఉంటాయి. తర్వాత ఇంకా బయట కూడా బావులు ఉంటాయి. ఇప్పుడు కూడా బావులు ఉన్నాయి. ప్రియమైనటువంటి ప్రజలు, ఇప్పుడు పంపు మోటార్లు వచ్చినా కూడా, నదుల్లో నుంచి నీళ్లు పంట పొలాలకి చల్లుతున్నా కూడా ఇప్పుడు కూడా బావులు ఉన్నాయి. అయితే ఈ బావులు ఎన్ని రకాలు ఉన్నాయంటే, మొదటిగా ఉప్పు నీరు. బావి తవ్వితే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలంలో ఉప్పు నీరు వస్తుంది. రెండవ బావి ఏంటంటే మంచినీరు వస్తుంది. మూడవ బావి ఏంటంటే పాడైపోయినటువంటి బావి. బావుల్లో నీళ్ళు లేవనుకోండి, మంచినీళ్ళు లేవనుకోండి, ఆ బావి ఏమైపోయింది? అది పాడైపోయింది. అందులో ఏం చేస్తారు అంటే, గ్రామాల్లో పాడైపోయిన బావిలో నీళ్ళు లేకపోతే చెత్త చెదారం అంతా కూడా అందులో వేస్తారు. అది పాడైపోయినటువంటి బావి. పూడ్చివేయబడినటువంటి బావి. ఎవరు పూడ్చివేస్తారు? శత్రువు పూడ్చివేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో శత్రువు పూడ్చివేస్తాడు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే ఇక్కడ మనం ఈ దేశంలో బావులు ఉన్నాయి. ఏమిటి ఆ బావులు? సముద్రంలో బావులు ఉన్నాయి. ఏమిటి ఆ బావులు అంటే క్రూడ్ ఆయిల్.
ఇక్కడ బావులు ఉన్నాయి. ఆ బావులు ఏం దొరుకుతుంది అంటే ఆ జింకగలిగినటువంటి నూనె వస్తుంది. ఆ నూనె నుండి తారు, డీజిలు, పెట్రోలు ఇవన్నీ కూడా తీస్తారు, వేరుపరుస్తారు ఆ క్రూడ్ ఆయిల్ నుంచి. అవి వచ్చేటువంటి ఆ బావుల నుంచి వచ్చేటువంటిది. బావులు తవ్వాలి, తవ్వకపోతే రావు, లోపల ఎక్కడో ఉంటాయి. ఎంత లోతుగా తవ్వితే అంత లోతులో ఉన్నటువంటి బయటకు వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి సంఘమా, అయితే పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి సంఘమా, అబ్రహాము బావి తవ్వాడు. తండ్రి అయిన యెహోవా సెలవిచ్చాడు, అబ్రహాము సెలవిచ్చాడు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి నీ యొక్క కుటుంబంతో బయటికి రా అన్నాడు. తను 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను ఏం చేశాడు అంటే తండ్రి యొక్క స్వరాన్ని విన్నాడు, పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని విన్నాడు. విన్న వెంటనే ఆ స్వరానికి లోబడిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తాను బయలుదేరాడు. తన భార్యను తీసుకుని, అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కానా. ఆమె మిల్కానాకు ఇస్సాకును తండ్రి అయిన హారాకును కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తేరహు తన కుమారుడును, అబ్రహామును తన కుమారుడును అనగా శారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయిను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరహు హారానులో మృతి పొందెను. ఈ విధంగా అబ్రహాము తన భార్యను తీసుకొని ఆ ఉన్న ఊరు వదిలిపెట్టి కానాన్లోకి వెళ్ళటానికి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి బయలుదేరాడు? దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళుతూ ఉన్నాడు అబ్రహాం గారు. వెళుతూ ఉంటే ఒక ప్రాంతం వదిలిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. దేవుడు మార్గాన్ని తెలియచేస్తున్నాడు. స్థలం పేరు చెప్పాడు, కానాను అనేటువంటి ఊరికి వెళ్ళాలి. అది ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. అక్కడికి నువ్వు వెళ్ళాలి. అక్కడికి నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తాను? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. దేవుడు సెలవిచ్చిన రీతిగా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే తను ఏం చేశాడు? బావులు తవ్వాడు వ్యవసాయానికి. తనతో పాటు ఉన్నటువంటి ఈ యొక్క వారు ఉన్నారు, తనతో పాటు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అబ్రహాము బయలుదేరినప్పుడు, అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల వాడు, 75 ఏండ్ల వాడు అతనికి వయసు. ప్రియమైనటువంటి సంఘమా, 75 సంవత్సరాల వయసులో తను బయలుదేరి వెళ్ళాడు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి బావి ఎవరితో వేరంటే అబ్రహాముతో వేడు. తరువాత రెండవ బావి ఇస్సాకు తవ్వాడు. ఎందుకు ఇస్సాకు తవ్వవలసింది అంటే అబ్రహాము తవ్వినటువంటి బావిని ఫిలిస్తీన్లు వచ్చి దాన్ని పూడ్చివేశారు. పూడ్చివేయటం ద్వారా తిరిగి ఇస్సాకు ఏం చేశాడు అంటే ఆ బావిని తవ్వాడు. ఆదికాండంలో 26వ అధ్యాయంలో 17-18 వచనాల్లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఈ ఇస్సాకు గారు ఏం చేశారు? అబ్రహాం యొక్క కుమారుడు తిరిగి ఆ బావిని తవ్వటం మనం చూస్తాం. 17-18 ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరాను లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించాను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఆ కాలములో శత్రువు ఎవరు అంటే ఫిలిస్తీయులు పూడ్చివేశారు బావులు. ప్రియమైనటువంటి సంఘమ, దేని కొరకు? పంటలకి నీళ్లు కావాలి, మనుషులు బతకడానికి నీళ్లు కావాలి, మంచినీళ్ళు కావాలి. ఉప్పు నీళ్లతో మనుషులు బతకరు, మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు ఉన్నటువంటి బావులను అబ్రహాం గారు తవ్వారు. అయితే వాటిని ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారు? పూడ్చివేశారు. పూడ్చివేసినటువంటి వాటిని తిరిగి ఇస్సాకు గారు మరలా త్రవ్వటం ప్రారంభించాడు. ఆ విధంగా
ఇస్సాకు గారు బావిని తవ్వాడు. తర్వాత యాకోబు గారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని మనం పిలుస్తాం. యాకోబు గారు తన భార్యను కలుసుకున్నాడు. ఎక్కడ అంటే బావి దగ్గర కలుసుకున్నాడు. ఆ తరువాత మోషే గారు నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మోషే గారు ఒక బావి దగ్గర తన భార్యను కలుస్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా బావుల యొక్క ప్రత్యేకతలు ఏమిటి అంటే, బావులు దేవుని యొక్క సమృద్ధికి గుర్తు, దైవిక సమృద్ధికి గుర్తు, దేవుని కలుసుకునేటువంటి స్థలము. ఈ బావులు నీ దగ్గర దేవుడు వాళ్ళని కలుస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళకి చేయవలసినటువంటి ప్రణాళికను వాళ్ళకి తెలియచేస్తాడు. ఈ బావు దగ్గర ఏముంటుంది అంటే జీవజలము ఉంటుంది. ఈ బావుల్లో ఏముంటుందంటే జీవజలము ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఎక్కడ చూస్తామంటే ప్రత్యేకంగా యోహాను సువార్తలో యేసు ప్రభుల వారు కలుస్తారు. ఒక బావి దగ్గర ఒక స్త్రీని కలుస్తారు. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చూస్తాం. ఎవరిని చూస్తామంటే యేసు ప్రభుల వారిని చూస్తాం. 4వ అధ్యాయం 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణమూలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకెమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకెమ్మని ఎలాగూ అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. యూదులలో మరొక తెగ సమరయులు, వీళ్ళిద్దరికి పడదు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే అక్కడ సమరయ స్త్రీ ఉంది. ఈ బావి దగ్గర నీళ్లు చేదుకొని వెళ్ళటానికి ఆవిడ అక్కడికి వచ్చింది. యేసు ప్రభుల వారు వచ్చి ఏమంటున్నారంటే, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వనంటే ఆవిడేమందంటే, నీ దగ్గర ఏమీ లేదు, కడవ లేదు, నీ దగ్గర ఎలా నీవు తాడు లేదు, ఎలా నీళ్లు చేదుకుంటావు అని అంది. అప్పుడు యేసయ్య అంటున్నారు 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక కొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎల్లప్పుడూ దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. యేసయ్య చెప్పారు, ఈ నీళ్లు తాగేవాళ్ళు చచ్చిపోతారు, కానీ నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగేవాళ్ళు చనిపోరు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది జీవ జలమును ఇవ్వటానికి, మానవుడిని జీవింప చేయటానికి. మానవుడి లోకములో అంధకారములో చీకటిలో చచ్చిపోతూ ఉన్నాడు. చచ్చిపోతున్నటువంటి మానవుడిని బ్రతికించటానికి జీవాధిపతి అయినటువంటి దేవుడే, వాక్యమయ్యన్నటువంటి దేవుడే, సర్వాధికారి అయినటువంటి దేవుడే, సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడే మనిషిని అవతారములో, రూపములో, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సర్వ సృష్టికి మార్గాన్ని చూపాడు. ప్రియమైనటువంటి సంగమా, మనుష్యుడు అంతరించిపోతున్నాడు. చీకటిలో, అంధకారంలో, పాపములో, శాపములో మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతున్నటువంటి మానవుడిని, పాపిని బతికించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. జీవాధిపతిలో జీవము ఉన్నది. అందుకే ఆ యేసయ్య ఏమంటున్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని సెలవిచ్చారు. అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీతో సెలవిచ్చారు, నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగితే అవి నిరంతరము జీవిస్తారని సెలవిచ్చారు. యేసయ్య ఇచ్చేటువంటి నీళ్లు రక్షణ, యేసయ్య ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవము, యేసయ్య ఇచ్చేటువంటి నీళ్లు నిరంతరము కూడా మనము కలిగి ఉండాలి అన్నది తండ్రి యొక్క సంకల్పము. అందుకే తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపించారు. ప్రియమైనటువంటి సంగమా, యేసయ్య సెలవిచ్చారు. ఆ స్త్రీతో ఏమంటున్నారంటే, నేనిచ్చేటువంటి నీళ్లు
త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఇది 7వ బావి. ఈ బావి ఎవరిది? ఎవరు కట్టించారు? కొన్ని వందల వేల సంవత్సరాల కిందట అబ్రహాము కట్టించాడు ఈ బావి. ఆలోచన చేయండి. ఫిలిస్తీయులు వచ్చి పూడ్చివేశారు, అయినా ఇస్సాకు దాన్ని తిరిగి తవ్వాడు. అన్ని సంవత్సరాల నుంచి ఆ బావి అక్కడే ఉన్నది. ఆలోచన చేయండి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అక్కడ బావి ఉన్నది. ఆ బావి నీరు పంట పొలాలకు ఆశీర్వాదాన్ని కలుగ చేశాయి. పంటలు పండటానికి, మనుషులు బతకటానికి మంచి నీరుగా ఉన్నది. ఆలోచన చేయండి. ఆ నీరు, ఆ బావిలో నీళ్లు తాగినా ప్రజలు చనిపోతారు అని చెప్పారు. ఎవరు? యేసయ్య. నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే బ్రతుకుతారు అని యేసయ్య సెలవిచ్చారు. ఇంకా ఆవిడ గురించి ఏమని సెలవిస్తున్నారంటే, ఇప్పుడు నీకున్నటువంటి భర్త కాకుండా నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పాడు యేసయ్య. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, నీవు ఒక ప్రవక్తవి అన్నది. అవును, యేసయ్య యాజకుడు, యేసు ప్రభు ప్రవక్త, యేసు రాజులకు రాజు. యేసు ప్రభు ఈ లోకాన్ని పరిపాలన చేయడానికి 2వసారి రాజులకు రాజుగా రాబోతున్నారు. మొదటిసారిగా వచ్చారు యేసు ప్రభువు మనిషిగా వచ్చారు, మనిషి కుమారునిగా పుట్టారు ఈ లోకములో. 2వసారి యేసు ప్రభువు వారు రాబోతున్నారు, రాజులకు రాజుగా రాబోతున్నారు. రాజ్యాన్ని స్థాపించటానికి, పరలోక రాజ్యాన్ని భూలోకములో స్థాపించటానికి, ఇజ్రాయెల్ దేశం నుండి ఈ యొక్క సమస్త జానవళిని, అన్ని రాజ్యాలను పరిపాలన చేయడానికి యేసు ప్రభువుల వారు చక్రవర్తిగా, రాజులకు రాజుగా రాబోతున్నారు. అందుకొరకు నీవు నేను సిద్ధపడాలి. ప్రియమైనటువంటి సంఘమా, జీవ జలము ఉన్నటువంటి నదిని నీవు నేను కలిగి ఉన్నావు. ఆ నది ఎవరు అంటే నువ్వు నేనే. ఆ బావి ఎవరు అంటే నీవు నేనే. జీవ జలము కలిగినటువంటి బావి మన జీవితమే. విశ్వాసి జీవితమే జీవ జలము కలిగినటువంటి నది. నీవు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఫలిస్తాం. ఈ లోకములో ఫలిస్తాం. పరిస్థితులు అనుకూలించకపోయినా, వ్యతిరేకకరమైన పరిస్థితులు ఉన్నా నీవు నేను ఫలిస్తా. కారణం ఏంటి అంటే జీవ జలము కలిగిన బావి. వాళ్ళు పూడ్చి చేశారు. సాతానుడు వస్తున్నాడు, పూడ్చి వేస్తున్నాడు, అనేక రకాలుగా పూడ్చి వేస్తున్నాడు. తర్వాత పాడైపోయినటువంటి బావుల్లో ఏముంటుంది? చెత్త చెదారం వేస్తారు. అనేక సార్లు మన యొక్క హృదయాల్లో చెత్త చెదారం అంతా వస్తుంది. వాటన్నిటిని కూడా మనం తొలగించాలి. తొలగించుకుని మళ్ళీ మనం ఏం చేయాలి? మరలా తవ్వుకోవాలి. బావి నిరంతరము కూడా బుగుచూ ఉండాలి. జీవ జలము దానిలో నుంచి పెరుగుతూ ఉండాలి. మూట ఎప్పుడూ పెరుగుతూ ఉండాలి. ఊటకు ఆగదు. ఊట ఆగదు. అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుండి వస్తుంది. బావుల్లో నుంచి ఊట వస్తుంది. మన హృదయం నుంచి జీవితంలో నుండి జీవం వస్తుంది. నీవు నేను ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుంది. మరణకరమైనటువంటి స్థితి తొలగిపోతుంది. రోగకరమైన పరిస్థితులు తొలగిపోతాయి. ఆటంకాలు, వ్యతిరేకతలు అన్ని తొలగిపోతాయి. సాతానుడు కలుగ చేసేటువంటి పద్ధతులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ లోకానికి సంబంధించినటువంటి చట్టాలు అన్నీ కూడా అంతరించిపోతాయి. ఈ లోకంలో ఎంత వ్యతిరేకత ఉన్నా, మనుషులు ఎంత వ్యతిరేకించినా, నీకు వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా తొలగిపోతాయి. నీవున్న స్థలములో జీవము ఉంటుంది. నీవు ద్వారా ఆ ప్రాంతానికి జీవము కలుగుతుంది. నీ ద్వారా ప్రాంతం అంతా కూడా పండుతుంది. సకల ప్రాణులు పండటానికి, సకల ప్రాణులు ఆశీర్వదించబడటానికి నీ జీవితం అనే జీవ జలము గల బావి ఒక సాధనముగా, ఒక వారసత్వము కలిగిన అబ్రహాము బావి ఏ విధంగా అయితే తరతరాల కొరకు మంచి నీటిని సప్లై చేసిందో, అనుగ్రహించిందో, నీ జీవితము తరతరాలకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అందుకే నీవు నేను ఇంకా జీవిస్తున్నాము. జీవము లేని ఈ లోకములో మనము జీవాధిపతి అయిన
యేసు దేవుడు అనుగ్రహించిన రక్షణ బావి కలిగి, జీవ జలము కలిగి నీవు నేను జీవిస్తాము. ఎల్లప్పుడూ నీవు నేను జీవిస్తాము. మన జీవితానికి అంతము లేదు. శరీరానికి అంతము ఉన్నది, మన ప్రాణానికి అంతము లేదు, మన మనసుకు అంతము లేదు, మన ఆత్మకు అంతము లేదు. అంతము లేని నిత్య జీవము కలిగిన, నిత్యము జీవిస్తున్న సర్వోన్నతుడైన, సర్వ సృష్టికర్త అయిన యేసు సన్నిధికి నీవు నేను వెళ్తాము. అక్కడ నీవు నేను నిరంతరము జీవిస్తాము. మనము జీవించాలి అన్నది తండ్రి ప్రణాళిక, తండ్రి ఉద్దేశము. కష్టాలు ఎన్నున్నా, సమస్యలు ఎన్నున్నా, బాధలు ఎన్నున్నా, రోగాలు ఎన్నున్నా, ఎన్ని రకాలైన ఆటంకాలు ఎదురైనా అవన్నీ తొలగిపోతాయి, అవన్నీ కొట్టుకుపోతాయి. వరదల్లో కొట్టుకుపోయినట్టు, సునామీలో కొట్టుకుపోయినట్టు ఆ సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. దేవునికి నువ్వు కావాలి, నీ ఆత్మ కావాలి, నీ జీవితము కావాలి, నీ కుటుంబము కావాలి, నీ పిల్లలు కావాలి, నీ వంశము కావాలి. యేసయ్య ఉన్నారు కాబట్టి, యేసు ప్రభు జీవిస్తున్నారు కాబట్టి నీవు నేను జీవిస్తాం. మన జీవితము నిరంతరము ఉంటుంది. నిరంతరము యేసయ్యతో కలిసి మనము జీవిస్తాం. మనలో జీవింప చేయటానికే, మనల్ని బలపరచడానికే. మనము బలహీనులం, శారీరకంగా బలహీనులం, మానసికంగా బలహీనులం, ఆర్థికంగా బలహీనం, ఈ లోకంలో బలహీనులం. అయినప్పటికీ యేసయ్యలో మనం బలవంతులం, పరిశుద్ధాత్మలో మనం బలవంతులం. ఎల్లప్పుడూ మనం బలవంతులుగా ఉంటాం. కారణం బలమైన యేసు మనలో జీవిస్తున్నారు కాబట్టి మనం ఆధారపడకూడదు. మన కళ్ళ ఎదుట ఉన్న వాటిని చూసి మనం భయపడకూడదు. మనకు కళ్ళకు కనిపించని ఆశీర్వాదాన్ని చూడాలి, మనకు కళ్ళకు కనిపించని జీవాన్ని చూడాలి. ఆత్మీయ విశ్వాసము కలిగి పరిశుద్ధాత్మతో మనము ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి సిద్ధపడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడై ఉన్నది గాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. నీవు నేను ఒక బావిగా జీవించాలి. మన జీవితమే ఒక జీవ జలము కలిగిన బావి. మన బావిలో ఎప్పుడు జీవము ఉంటుంది. పరిశుద్ధాత్ముడా, నీవు నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అనేక సార్లు పాడైపోయిన బావిగా జీవించాను, ఉప్పు కలిగిన బావిగా జీవించాను. యేసు ప్రభువా, ఇస్సాకు బావిని తిరిగి తవ్విన రీతిగా నా జీవితాన్ని నేను తిరిగి సరిదిద్దుకుంటాను అని ఒక తీర్మానం చేసుకున్నాం. నా జీవితాన్ని నేను తిరిగి సరిదిద్దుకుంటానని మనం ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. యేసయ్య రాబోతున్నారు. ఆయన ఉన్న స్థలములో నీవు నేను ఉండాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. నీవే మా జీవము, యేసే మా జీవము. తండ్రి చూపిన ప్రేమను పొందుకోవటానికి, యేసయ్య ఇచ్చిన జీవాన్ని పొందుకోవటానికి, యేసయ్య కృపలో రక్షణ పొందిన మేము ప్రతిరోజు ఈ లోకములో జీవించడానికి నీవే మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మేము మా కుటుంబాలు నిరంతరము జీవించడానికి పరిశుద్ధాత్ముడ నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మేము జీవించకుండా ఆపివేస్తున్నటువంటి ఈ యొక్క ఫిలిష్తీయుల అధికారాన్ని, సాతాను యొక్క అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామములో పతనమైపోవుగాక. నిరంతరము కూడా జీవము కలిగిన బావిగా మా జీవితాలను నీవు నిర్మిస్తున్నందుకు, తిరిగి మా జీవితాలను కట్టుచున్నందుకు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. జీవము కలిగినటువంటి బావి ఎక్కడ ఉన్నదో అక్కడ పంట సమృద్ధిగా పండుతుంది. అనేకులకు ఆశీర్వాదకరముగా మేము ఉండాలి అని ఆశపడుచున్నాము. పరిశుద్ధాత్ముడా, అందుకు నీవే మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. మేము వెళ్ళే ప్రతి స్థలములో జీవము కలుగుతుంది, ఫలము కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. మా ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు అని నమ్ముచున్నాము.
అందుకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తి గల నామములో పతనం చేస్తూ, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న సత్యాన్ని అనేకులకు ప్రకటిస్తామని మాట ఇస్తూ, యేసు ప్రభు శక్తి గల నామములో ప్రార్థించి ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.